హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అంత ఎక్స్ప్రెసివ్గా చెప్పను, ఎందుకంటే మనం ఆల్రెడీ కామెంట్స్లో చెప్పేసుకున్నాం చాలా స్టోరీ. సో దియా గురించి తెలుసు కదా, తన పాస్ట్. వసు వాళ్ళు మను రిషికి తన పాస్ట్ చెప్తారు. మ్యాక్స్ ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మను బాధలు మను, రిషి బాధలు రిషి చెప్పుకుంటూ ఉంటారు. మీకు తెలుసా, చిన్నప్పుడు నేను నా యాపిల్ ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో. తను ఎప్పుడు నాతోనే నా వెంటే తిరుగుతూ ఉండేది. ప్రిన్స్ ప్రిన్స్ అంటూ క్యూట్గా పిలిచేది. ఇప్పుడు జర్క్, యాష్ హోల్ అంటూ ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తుంది. నేను చాలా తప్పులు చేశాను, అవి నేను కూడా ఒప్పుకుంటా. కానీ వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి నేను ఎంత ట్రై చేస్తున్నానో తనకి ఎందుకు అర్థం కావట్లేదు. శిరీష్ మాత్రం మను రిషి చెప్పేది లెఫ్ట్ అండ్ రైట్ బుర్ర తినేస్తూ ఉంటే వింటూ ఉంటాడు. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఆ రోజు నైట్ అంతా అలా అయిపోతుంది. ఆ ఫ్లోర్ మీదే అలా పడుకుని ఉండిపోతారు. మార్నింగ్ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఆ సౌండ్కి శిరీష్ లేస్తాడు. ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేస్తాడు. హలో శిరీష్, నేను స్నేహ. చెప్పు అంటూ మను రిషి వైపు చూస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుని పట్టేసుకుని ఉంటారు. అస్సలు కదలరు. మీరు ఎక్కడున్నారు? మను సార్ ఎక్కడున్నారు? యాక్చువల్గా మేము మను సార్తో కొంచెం మాట్లాడాలి. నేను ఆ సిచ్యుయేషన్లో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాము. రిషి సార్కి మను సార్కి కూడా కాల్ చాలాసార్లు ట్రై చేసాం, కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా అని అడుగుతుంది. నాకు గౌతమ్ ఏమవుతాడో తెలుసుగా, మా రిలేషన్ కూడా తెలిసి నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు? దాని గురించి నాతో చెప్పాలని అనిపించలేదా అంటూ సాడ్గా డిసప్పాయింట్మెంట్తో అడుగుతాడు. ప్లీజ్ శిరీష్, నా మీద నీకు ఎంత కోపంగా ఉందో నాకు తెలుసు. ముందు మీరంతా ఎక్కడున్నారో చెప్పండి. వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోక ముందే అసలు ఏం జరిగిందో చెప్పాలి ప్లీజ్ అని అడుగుతుంది. శిరీష్ మను పెంట్ హౌస్ అడ్రస్ చెప్తాడు. దియ్య ఇంకా అలా నిద్రపోతూనే ఉంటుంది. తన స్లీపింగ్ డిజార్డర్ మొదలైందని అర్థమవుతుంది. ఎక్కడ నిద్రలో లేచి బయటకు వెళ్ళిపోతుందో అని భయమేసి వాళ్ళు మన ఇంటికి వస్తూ డోర్ లాక్ చేసేసి స్నేహ, వసు, విష్ణులు ముగ్గురు మను ఇంటికి స్టార్ట్ అవుతారు. మను రిషిల్ లేచి కళ్ళు నులుముకుంటూ ఉంటారు. నైట్ తాగిన దానికి హ్యాంగ్ ఓవర్ ఇంకా అలానే ఉంటుంది. శిరీష్ వాళ్ళకి లెమన్ వాటర్ ఇస్తాడు. అది సిప్ చేస్తూ మను ఇలా అడుగుతాడు, నైట్ ఏ టైంకి పడుకున్నాం అనేసి. అరౌండ్ 2 o'clock అనుకుంటా అంటాడు. ఈలోపు కాలింగ్ బెల్ వినిపిస్తుంది. శిరీష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వాళ్ళని లోపలికి రమ్మంటాడు. వాళ్ళని చూసి రిషి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అంటూ సీరియస్ అవుతాడు వసుని చూసి. నేనేం నీతో మాట్లాడడానికి రాలేదు, మనుగారితో మాట్లాడడానికి వచ్చా అంటుంది. రిషి కొంచెం హర్ట్ అవుతాడు, కానీ ఆ ఫీలింగ్స్ కనిపించనివ్వడు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు. దియ్య గురించి మాట్లాడడానికేగా. మాట్లాడడానికి ఏముంది? తను ఆల్రెడీ వేరే అబ్బాయిని లవ్ చేస్తుందిగా. తను వేరే అబ్బాయిని లవ్ చేస్తుంటే ఆ లవ్ నాకు కావాలి అనేసి నేను ఎంత ఫోర్స్ఫుల్గా లాక్కోగలను అని మను కొంచెం స్మైల్ ఇచ్చి అడుగుతాడు, సాడ్ స్మైల్. అది కాదు మనుగారు, మీకు ఇంకా ఛాన్స్ ఉంది అని వసు అంటుంది. ఛాన్స్? తన పేరేంటి? గౌతమ్ కదా, తన లవర్ కదా అంటాడు. తనే అని వసు అంటుంది. మీకు తెలుసు కూడా ఛాన్స్ ఉందని అంటున్నారా? నేనేం మీ ఫ్రెండ్ లైఫ్ని డిస్టర్బ్ చేయనులేండి. లవ్ చేయమనేసి తను వెంటపడి వేధించను. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని చెప్పండి అని చెప్తాడు మను కోటేసుకుంటూ. అసలు గౌతమ్ ఈ లోకంలోనే లేడు, అలాంటిది తనతో ఎలా హ్యాపీగా ఉంటుంది దియా అంటుంది వసు. మను ఒక్కసారిగా పడిపోబోతాడు అది విని. రిషి వాట్ అని అడుగుతాడు అన్బిలీవబుల్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ. అవును, నేను చెప్పేది నమ్మకం లేకపోతే శిరీష్ని అడగండి. శిరీష్ నీకు తెలుసు కదా, చెప్పు అంటుంది. శిరీష్ మను వాళ్ళ వైపు చూసి, తను ఇప్పుడు లేడు, అసలు తన చావు మిస్టరీ ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు అని శిరీష్ అంటాడు. ఎగ్జాక్ట్లీ అది చెప్పడానికి ఇప్పుడు వచ్చాను. ప్లీజ్ దయచేసి మా మాట కొంచెం వినండి, కొంచెం టైం ఇవ్వండి అంటారు వాళ్ళిద్దరూ, స్నేహ, వసులు. వాళ్ళు ముగ్గురు కూర్చుని వినడం స్టార్ట్ చేస్తారు. గౌతమ్ ఒక బాడీ గార్డ్లా నా లైఫ్లోకి వచ్చాడు. సరు అండ్ వాళ్ళ మామ్ ఇద్దరు కలిసి సడన్గా తనని నా పర్సనల్ బాడీ గార్డ్గా అపాయింట్ చేశారు. తనని అపాయింట్ చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద నాకు సస్పిషియస్గా అనిపించేది నీ వసు చెప్తూ ఉంటుంది. ఓకే, నీ బాడీ గార్డ్ని అసలు దియా ఎలా మీట్ అయింది? అసలు తను బాడీ గార్డ్ని లవ్ చేయడం ఏంటి అని మను అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం దియా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్లో మీట్ అయ్యారు అంటుంది. కానీ కొన్ని కోట్లకి వారసురాలు అయ్యి ఉండి బాడీ గార్డ్ని లవ్ చేయడం ఏంటి? అసలు ఇంతకీ నేను గన్ పట్టుకుని పిచ్చివాడిలా బిహేవ్ చేశాడు వాడెవడు అని అడుగుతాడు. తను రాజీవ్ విలియమ్స్ అని వసు అంటుంది. రాజీవ్ విలియమ్సా? విలియమ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, అది చాలా పెద్ద కంపెనీ. అలాంటిది దియా ఒక మల్టీ మిలినియర్ని వదిలేసి ఆఫ్టర్ ఆల్ ఒక బాడీ గార్డ్తో లవ్లో పడడం ఏంటి? ఏం చెప్తున్నావు వస్తారా? ఇదేమైనా డిజ్నీ వరల్డ్లో ప్రిన్సెస్ స్టోరీ అనుకుంటున్నావా అని రిషి అంటాడు. అవును, రాజు తన ఫియాన్సీ. తను పెట్టే టార్చర్కి దియా చాలా సఫర్ అవుతూ వచ్చింది. రాజుకి దియా అంటే ఒక ఒబ్సెషన్. దియా ఫ్యామిలీ, రాజు ఫ్యామిలీ ఇద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్. దియా కాలేజ్లో ఉండగానే రాజు తన్ని ప్రపోజ్ చేశాడు.
దియా ఏ రెస్పాన్స్ ఇవ్వకపోయినా తనే తన లవర్ అనేసేసి తనే చెప్పుకుంటూ గాసిప్ స్టార్ట్ చేశాడు. తన ఇంటికి ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వాళ్ళు కూడా వెంటనే ఏం ఆలోచించకుండా ఒప్పేసుకున్నారు. దియా ఆ ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా కానీ రాజీవ్ దాన్ని అలా క్రియేట్ చేశాడు. సో తన పేరెంట్స్ కోసం అలా అడ్జస్ట్ అవుతూ వచ్చింది. తను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా తన్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడు తన బిహేవియర్ గురించి ఎవరితోని దియా కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే తనంటే చాలా భయం దియాకి. ఈవెన్ నాకు కూడా చెప్పలేదు. ఎప్పుడు మేకప్ వేసుకొని తన బాడీ మీద రాజు ఇచ్చిన కమిలిపోయిన గాయాలకి మేకప్ వేసుకుంటూ వాటిని కవర్ చేసుకుంటూ వచ్చేది. నాకు తను అలా చూసి అప్పటి నుంచి అనుమానం రావడం స్టార్ట్ అయింది. ఒకసారి ఫంక్షన్లో తను దియాని హర్ట్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు గౌతమే తన్ని సేవ్ చేశాడు. అప్పటి నుంచి గౌతమ్ తనకు ఒక హీలింగ్ మెడిసిన్ లాగా. తను ఎప్పుడు గౌతమ్ని మీట్ అయినా తన ఫేస్లో నవ్వు ఆటోమేటిక్గా వచ్చేది. చాలా హ్యాపీగా ఉండేది. ఫస్ట్లో నేను అంత సీరియస్గా పట్టించుకోలేదు, ఏదో ఫన్గా తీసుకున్నా. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా సీరియస్ రిలేషన్షిప్కి వెళ్ళిపోయారు. నాకు వాళ్ళిద్దరు రిలేషన్షిప్కి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు విష్ణు మీద గౌతమ్ మీద అనుమానంగా ఉండేది. ఒకరోజు నాకు యాక్సిడెంటల్గా తెలిసింది వీళ్ళిద్దరూ నాకు బాడీ గార్డ్స్గా ఎందుకు అపాయింట్ అయ్యారో అని వాసు ఆగుతుంది. ఎందుకు అని రిషి అడుగుతాడు. అప్పుడు విష్ణు ఇలా అంటాడు, మేమేమీ వస్తారా మేడంకి బాడీ గార్డ్స్లో వెళ్ళలేదు, ఆవిడ్ని చంపడానికి డబ్బు తీసుకుని వెళ్ళాము అని విష్ణు అంటాడు. వెంటనే అందరూ షాక్ అవుతారు. శిరీష్ విష్ణు కాలర్ పెట్టుకుని విష్ణు అని అరుస్తాడు. శిరీష్ ప్లీజ్, అందులో కంప్లీట్గా వాళ్ళ తప్పు లేదు. వాళ్ళని ట్రాప్ చేశారు. వాళ్ళు ఎంత అమౌంట్ వస్తుందో వినగానే వాళ్ళు ఏ పని చేయడానికి వెళ్తున్నారో కూడా తెలుసుకోకుండా డైరెక్ట్ యూఎస్ వచ్చేసారు. వాళ్ళకి అక్కడికి వచ్చాకనే అర్థమైంది వాళ్ళ పాస్పోర్ట్స్ వీసాస్ వాళ్ళు తీసేసుకుని వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేస్తే కానీ ఇండియా వెళ్ళడానికి కుదరదు అని చెప్పారు. నాకు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలిసాక వాళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చింది. కానీ నేను ఏ ప్రమాదంలో అయినా ఉంటే ఫస్ట్ వాళ్ళే నన్ను సేవ్ చేసేవాళ్ళు. ఒకరోజు గౌతమ్ తనకు తానుగా వాళ్ళు ఎందుకు వచ్చారో మొత్తం చెప్పాడు. తను దియాని లవ్ చేస్తున్నానని, దియాతో కలిసి బ్రతకాలని ఉందని నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాడు. ఫస్ట్ నాకు చాలా కోపంగా అనిపించి తను ఇండియా పంపించేద్దామని చూశాను. కానీ దియా గౌతమ్తో ఎప్పుడున్నా తన ఫేస్లో ఆ నవ్వు ఉంటుంది. ఆ నవ్వుని తనకి దూరం అంటే నాకు మనసు రాలేదు. అందుకే గౌతమ్ని నా రైట్ హ్యాండ్గా ఉంచుకున్నా. గౌతమ్ వాళ్ళకి ఆపోజిట్ అవడంతో వాళ్ళు కూడా తిరిగి ఫైర్ అవడం స్టార్ట్ చేశారు. విశాల్ కూడా సరువు వైపుకి వెళ్ళిపోయాడు. స్నేహాని నా ఆఫీస్ నుండి నా సైడ్ నుంచి పక్కకు తీసేయడానికి రోహిత్ని వాడుకున్నాడు. రోహిత్ కూడా వాళ్ళతో కలిసిపోయి స్నేహాన్ని చీట్ చేస్తూ స్నేహాని ఆఫీస్ నుంచి డిస్మిస్ చేసి అలాగే తన వీసాని క్యాన్సిల్ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు అమెరికాకి రానికుండా తన్ని బ్యాన్ చేశారు. ఒక పక్క నా ప్రాబ్లం, ఇంకొక పక్క దియా ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్స్ని దాటుకుని రాజుని ఎస్కేప్ అవుతూ వస్తూ ఉండగా ఈలోపు దియా వాళ్ళ డాడ్ రాజుతో తన మ్యారేజ్ ఫిక్స్ చేశారు. దియా గౌతమ్ గురించి చెప్పలేక కాదు, గౌతమ్ గురించి చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా దానికి ఒప్పుకుంటారు. కానీ రాజీవ్ అంటే తనకి చాలా భయం. రాజీవ్ ఎక్కడ వాళ్ళ బిజినెస్ని పాడు చేస్తాడో అనేసి ఎప్పుడైనా సరే తను రాజీవ్కి బ్రేకప్ చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళ బిజినెస్ డౌన్ అవుతూ ఉండేది. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో మేజర్ షేర్స్ విలియమ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్వే. కానీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసేసరికి దియాకి చాలా టెన్షన్ మొదలయ్యింది. తను ఎలా అయినా సరే గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని తన డెసిషన్ తీసుకుంది అని వాసు చెప్తుంది. అప్పటి వరకు సైలెంట్గా వింటాడు మను. ఒక్కసారిగా గౌతమ్తో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అనేసి మను కొంచెం హార్ట్ ఎవరో స్క్వీజ్ చేసినట్టు అనిపిస్తుంది. అది దియా డెసిషన్ మాత్రమే అయి ఉండాలి, వాళ్ళు పెళ్లి దాకా వెళ్ళకూడదు అని మనసులో అనుకుంటాడు. ఇంతకీ వాళ్ళ మ్యారేజ్ అయ్యిందా అని అడుగుతాడు సడన్గా. అంటది. ఒక్కసారిగా గ్లాస్ పగిలిపోయినట్టు తన హార్ట్ పగిలిపోద్ది మనుకి. వాళ్ళ మ్యారేజ్ని సీక్రెట్గా రిజిస్టర్ చేయించుకున్నారు. దానికి విష్ణు నేనే సాక్షులం. విట్నెస్ సైన్స్ మేమే చేసాము. ఆ తర్వాత వాళ్ళిద్దరిని నా పర్సనల్ కాండోకి పంపించేసా. కొన్ని రోజుల తర్వాత అంతా సర్దుమనిగాక సైలెంట్గా వాళ్ళకి వీసా పాస్పోర్ట్ వచ్చాక ఇండియా పంపించేద్దామని నా ప్లాన్. కానీ తన మ్యారేజ్ అయిన ఆ రాత్రే మొత్తం అంతా తలకిందులైపోయింది అంటూ కళ్ళలో నీళ్ళు తెచ్చుకుని చెప్తుంది వాసు. ఆ రోజు మిడ్ నైట్ దియా నాకు కాల్ చేసి గౌతమ్ ఎవరో కాల్ చేశారని బయటకు వెళ్ళాడు కానీ ఇప్పటి వరకు రాలేదు అనేసరికి నాకు టెన్షన్ మొదలైంది. నేను విష్ణుకి కాల్ చేశాను. తను కూడా తన మొబైల్ని అటెండ్ చేయలేదు. తను ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నా కార్ జీపీఎస్ని ట్రాక్ చేశా. అది ఒక క్లబ్ దగ్గర ఉన్నట్టు తెలిసింది. అది రాజీవ్ వాళ్ళ క్లబ్బే. సో తనకి రాజీవే కాల్ చేసి ఉంటాడు అనుకున్నా. వెంటనే నేను అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యా. ఈలోపు మధ్యలో విష్ణు కాల్ చేసి చాలా ప్యానిక్గా చెప్పాడు అంటూ బ్రేక్ ఇస్తుంది. మను చాలా క్యూరియస్గా బ్రీత్ని హోల్డ్ చేసుకుని మరీ వింటాడు. అప్పుడు ఏమైంది, ఎందుకు కాల్ చేశాడు అని రిషి అడుగుతాడు. అప్పుడు విష్ణు ఇలా చెప్తాడు, గౌతమ్ నేను ఆ క్లబ్కి వెళ్ళాము కానీ కాల్ వచ్చింది రాజీవ్ నుంచి కాదు, గౌతమ్కి కాల్ చేసింది శైలేంద్ర అని విష్ణు అంటాడు. శైలేంద్ర, యూ మీన్ దియా బ్రదర్ శైలేంద్ర మల్హోత్రా అని మను అడుగుతాడు. తనే శైలేంద్ర మల్హోత్రా. కానీ అన్ఫార్చునేట్గా తను శైలేంద్రని మీట్ అవ్వక ముందే రాజీవ్ గౌతమ్ని చూశాడు.
ఆ రాజు మనుషులు విష్ణుని అక్కడే ఆపేశారు. రాజు మాత్రం గౌతమ్‌ని తీసుకొని కార్ పార్కింగ్ లాట్‌కి వెళ్ళిపోయాడు. విష్ణు ఎంత ట్రై చేసినా కూడా విష్ణుని అక్కడికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు అడ్డుకున్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికే లేట్ అయిపోయింది. గౌతమ్‌ని సేవ్ చేయలేకపోయాము. తను అంటూ పెయిన్‌గా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. వాసు కళ్ళలో నీళ్ళొచ్చేస్తాయి. సో రాజీవే దియా లవర్ గౌతమ్‌ని చంపారా? మరి ఇదంతా తన దగ్గర ఎందుకు దాచడానికి ట్రై చేశారు మీరు అని మను అడుగుతాడు. తనకి తెలుసు రాజీవ్ ఏం చేశాడో దియాకి తెలుసు. కానీ రాజీవ్ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. రాజీవ్ గౌతమ్‌ని షూట్ చేశాక అక్కడి నుంచి వెళ్ళిపోయి సీసీ క్యామ్‌లో ఫుటేజ్ అంతా డిలీట్ చేసేయమని ఆర్డర్ చేశాడు. కానీ దానికంటే ముందే నా ఫ్రెండ్ హెల్ప్‌తో నేను మొత్తం ఫుటేజ్‌ని కాపీ చేశా. దాన్ని తీసుకెళ్ళి పోలీస్‌కి సబ్మిట్ చేసే ముందు ఒకసారి నేను ఆ వీడియోని ప్లే చేస్తే నేను ఫుల్ షాక్ అని ఆగిపోతుంది. ఎందుకు అని మను అడుగుతాడు. రాజీవ్ గౌతమ్‌ని షూట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్కి శైలేంద్ర వచ్చాడు. శైలేంద్ర గౌతమ్ అలా నేల మీద పడిపోవడం చూశాడు. గౌతమ్ పాక్కుంటూ శైలేంద్ర దగ్గరికి వెళ్ళి శైలేంద్ర కాల్ పట్టుకున్నాడు. కనీసం తనకి హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేయలేదు శైలేంద్ర. వాళ్ళు కొంచెం సేపు అలాగే మాట్లాడుకున్నారు. ఇద్దరు ఏదో ఆర్గ్యూ చేసుకున్నారు. శైలేంద్ర తనతో చాలా ఆర్గ్యూ చేశాడు. గౌతమ్ శైలేంద్ర కాల్ పట్టుకుని చాలా బ్రతిమలాడాడు. శైలేంద్ర సడన్గా తన గన్ తీసి గౌతమ్ని షూట్ చేసి చంపేశాడు. వాట్? తన సొంత చెల్లెలి హస్బెండ్ని తన అన్నగారే చంపాడా అని రిషి అడుగుతాడు. మను మొత్తం నంబైపోతాడు అనమాట. అసలు కనీసం మూవ్ కూడా అవ్వలేడు అది విని. ఇప్పుడు చెప్పండి, తన ఓన్ బ్రదరే తన హస్బెండ్ని చంపేశాడని నేను తనతో ఎలా చెప్పగలను? అదొక్కటి మాత్రమే కాదు, నేను గౌతమ్ జాబ్ గురించి తను ఏ మిషన్ మీద వచ్చాడో అది కూడా తనతో ఇప్పటికీ చెప్పలేదు అని వసు అంటుంది. ఇప్పుడు మను ఇలా అంటాడు. కానీ ఏదో ఒక రోజు తను నిజం తెలుసుకోవాలి కదా. ఏంటిది శైలేంద్ర గురించి కాదు, గౌతమ్ ఎవరు అనేది. మను కొంచెం పొసెసివ్గా బిహేవ్ చేస్తాడనమాట. తన గురించి తెలిస్తే దియా కొంచెం మారుతుంది అన్న హోప్తో. తనకి శైలేంద్ర గురించి తెలిసింది. ఈరోజు ఆ ఒరిజినల్ ఫుటేజ్ తను చూసింది. అందుకే కాన్ఫరెన్స్ హాల్లో ఆ పెన్ డ్రైవ్ మేము అడిగింది. కానీ మేము ఆపలేకపోయాం. తను మొత్తం చూసేసింది. ఇప్పుడు తను శైలేంద్ర గురించి ఏం డెసిషన్ తీసుకుందో అర్థం కావట్లేదు. కానీ నేను గౌతమ్ గురించి నిజం మాత్రం తనతో చెప్పలేను అని వసు అంటుంది. ఇప్పుడు మను ఇలా అంటాడు. వస్తారా, నన్ను తప్పుగా అనుకోకు, కానీ నువ్వు గౌతమ్ గురించి నిజం చెప్పడం బెటర్. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టుకి దియా గౌతమ్తో ఆ పాస్ట్లోనే స్టక్ అయిపోయి ఉంది. తను అక్కడ నుంచి మూవ్ ఆన్ అయ్యి లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతుంది. నువ్వు కనుక గౌతమ్ పైన తనకున్న నమ్మకాన్ని బ్రేక్ చేయగలిగితే తను మూవ్ ఆన్ అయ్యి తను ముందుకు వెళ్తుంది. తను హ్యాపీగా ఉంటుంది. తన హ్యాపీనెస్ గురించి ఆలోచించే దానివై అయితే నువ్వు ఇప్పుడే గౌతమ్ గురించి తనకు చెప్పే అని మను కొంచెం సెల్ఫిష్గా అంటాడనమాట. తన ఎట్టి పరిస్థితుల్లోనూ దియాని తన లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలన్న డిజైర్ ఆశతోటి. నాకు భయం అని వసు అంటుంది. ఎందుకు అని అడుగుతారు మను. తనకి ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేసే అంత ధైర్యం లేదు. గౌతమ్ చనిపోయాడు అని తెలిసిన వెంటనే తను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సూసైడ్ అటెంప్ట్ చేసింది. వాట్ అని మను అంటాడు. ఓ మై గాడ్, మరీ ఇంత స్టూపిడ్ లవ్వా అని మను అనుకుంటాడు. అవును, తన కార్ కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల తన గాయాలతో కొంచెం బయటపడింది. కానీ కొన్నాళ్ళ వరకు అన్కాన్షియస్లోనే హాస్పిటల్లో ఉంది. నేను నా ఫ్రెండ్స్ హెల్ప్తో గౌతమ్ బాడీని ఇండియాకి పంపించాను. ఇందులో పోలీసుని ఇన్వాల్వ్ చేస్తే చాలా పెద్ద కేసు అవుతుంది. వాళ్ళ ఐడెంటిటీ, పాస్పోర్ట్ అన్నీ ఫేక్ అని తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి సైలెంట్గా తన్ని పంపించేశాం. ఆ తర్వాత దియాకి స్పృహ వచ్చాక గౌతమ్ని అక్కడే పబ్లిక్ క్రిమేషన్ దగ్గర అన్నీ కంప్లీట్ చేసేసామని అబద్ధం చెప్పా అంటుంది. ఎందుకలా అని మను అడుగుతాడు. ఎందుకంటే గౌతమ్ బాడీ ఇండియాకి పంపించానన్న మరుక్షణం దియా ఖచ్చితంగా పారిపోయి ఇండియా వచ్చేస్తుంది. తను ఆ కండిషన్లో అలా ఒంటరిగా ఇండియా వెళ్ళనివ్వలేను. ఎందుకంటే ఆ టైంలో నేను కూడా ఒక ప్రాబ్లంలో ఉన్నా. గౌతమ్ బాడీతో పాటు నేను పంపించిన మనీ కంపెనీదే. ఎందుకంటే డాడ్ నా కార్డ్స్ అన్నీ ఫ్రీజ్ చేసేశారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే అది ఆడిటింగ్ టైం. నేను అడ్డంగా దొరికిపోయా. నన్ను కూడా ఆఫీస్కి రానివ్వకుండా చేశారు. రోజు రోజుకి దియాలో డిప్రెషన్ పెరుగుతూనే వచ్చింది. రోజు ఏదో ఒక అటెంప్ట్ చేయడానికి ట్రై చేసేది. దియాకి ఎక్కువగా టూర్స్ వెళ్ళి రావడం అలవాటు. తన పేరెంట్స్తో దియా టూర్కి వెళ్ళిందని చెప్పి తను నా దగ్గరే ఉంచుకుని ఒక సైకియాట్రిస్ట్కి చూపించేది. గౌతమ్ని తన్ని ఉండమని ఏదైతే ప్లేస్ ఇచ్చానో అక్కడే మేము ఎవరికి తెలియకుండా ఉన్నాం. ఆ తర్వాత డాడ్ నా మ్యారేజ్ని సడన్గా ఎవరో కూడా తెలియదు తనతో ఫిక్స్ చేశారు. నాకేం చేయాలో తెలియలేదు. సో ఆ రోజు రాత్రే నేను ఇంటి నుంచి పారిపోయి దియాతో పాటు నా కాండోలోనే ఉన్నా. కానీ అని మళ్ళీ ఆగిపోతుంది ఫుల్ చెమటలు కక్కుంటూ. కానీ ఏంటి అని రిషి అడుగుతాడు. కానీ నేను దియా దగ్గరికి వెళ్ళేసరికి రాజీవ్ అక్కడ ఉన్నాడు. రాజీవ్ అక్కడ అని ఆగిపోతుంది. ఎస్టేట్ అవుతూ ఉంటుంది. చెప్పు వస్తారా అని మను అడుగుతాడు. తను దియాని ఏమంటారు, అత్యాచారమా బలాత్కారమా నాకు తెలీదు, ట్రై చేశాడు. ఆ మాన్స్టర్ దియాని అలా బలవంతంగా, నేనేం చేశానో కూడా తెలియదు, ఎలాగోలాగా తన్ని అక్కడి నుంచి సేవ్ చేశా. ఆ రోజు గురించి తలుచుకుంటుంటేనే
అంటూ ఏడుస్తూ ఉంటుంది వసు కన్నీళ్ళు తెచ్చుకుంటూ. రిషికి బ్లడ్ బాయిల్ అయిపోద్ది. మనుగారు, దియా మీకు చేసిన దానికి తను తప్పు పట్టకండి. తన లైఫ్లో చాలా చాలా బాధలు అనుభవించింది. ఇంతవరకు తన లైఫ్లో ఎన్ని దాటుకుని ఇక్కడ వరకు వచ్చిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. తను ఇప్పటికీ డిఫికల్టీస్ అనుభవిస్తూనే ఉంది. అలాంటిది తను తిరిగి ప్రేమ గురించి మీతో ఫ్యామిలీ గురించి ఎలా ఆలోచించగలదు? తన్ని హేట్ చేయకండి అని వసు అంటుంది. మను మనసులో ఎలా అనుకుంటాడు, తన గురించి తెలిసాక నేను అసలు ఇప్పటి వరకు తను ఎప్పుడూ ద్వేషించలేదు. తన్ని ప్రేమిస్తూనే వచ్చా. కానీ తన గురించి తెలిసాక తన మీద ప్రేమ ఇంకా ఎక్కువైంది. తన్ని నాతోనే ఉంచుకుని ఈ వరల్డ్లో ఉన్న హ్యాపీనెస్ అంతా తనకి ఇవ్వాలని ఉంది. కానీ ఏం చేయను? ఒకవేళ ఫోర్స్ఫుల్గా తన్ని నాతో ఉంచుకున్నా తను నాతో హ్యాపీగా ఉండలేదు. తను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నప్పుడు నన్ను ఎలా లవ్ చేయగలదు అనుకుంటాడు మను. కానీ దియా ఎందుకు కాంట్రాక్ట్ మ్యారేజ్ ఒప్పుకుంది అని అడుగుతాడు. ఎందుకంటే గౌతమ్ ఫ్యామిలీ కోసం. గౌతమ్ చెల్లెలకి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. దానికోసం చాలా మనీ అవసరం. ఆ మనీ కోసం ఆ మ్యారేజ్ అగ్రిమెంట్కి ఒప్పుకుంది. గౌతమ్ చావుకి తనే కారణమన్న గిల్ట్తో అంత పెద్ద స్టెప్ తీసుకుంది అని వాసు అంటుంది. నేనేమో ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేశా అని మను మనసులో ఇలా అనుకుంటాడు. కానీ ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ అయింది. తన అనుకుంటే తను లవ్ చేసిన వాళ్ళకి ప్రాణం పెడుతుంది. గౌతమ్తో ఉన్న ఒక్క సంవత్సరం రిలేషన్షిప్ కోసం తను ఇంత దూరం వచ్చింది. తన ఫ్యామిలీకి హెల్ప్ చేయడం కోసం ఇక్కడే దీనంగా పిటిఫుల్ లైఫ్ని అనుభవిస్తుంది. తను కావాలి అనుకుంటే అంతా వదిలేసి ఏం పట్టించుకోకుండా తిరిగి వెళ్ళిపోతే ప్రిన్సెస్ లాగా బ్రతకొచ్చు. కానీ ఎప్పుడు అలా చేయలేదు. తనకి నేనన్నా, నా పిల్లలన్నా, నా ఫ్యామిలీ అన్నా చాలా ఇష్టం. అందుకే నా సైడ్ ఎప్పటికీ వదలలేదు. నాకు హెల్ప్ చేస్తూనే ఉంది. అలాంటిది నా నుంచి దూరంగా నేను ఎలా వెళ్ళనిస్తాను అని మనసులో అనుకుని మళ్ళీ ఇలా అంటాడు. ఐ థింక్ శైలేంద్ర విషయం తను పర్సనల్గా షార్ట్ అవుట్ చేసుకోవడమే బెటర్. ఎందుకంటే తను బ్రదర్ కదా. కానీ రాజు తనని చూస్తుంటే నాకు కూడా తను డేంజరస్గానే అనిపిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను దియ్య తెరదప్పుల్లో కూడా రానివ్వకుండా చూడాలి అంటాడు. దానికోసం మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని వసు అంటుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న ఫైల్ని తీసుకుని మను చేతిలో పెడుతుంది. మను ఒక్కొక్క పేజు తిప్పుతూ ఉంటే ఫుల్ షాక్ అయిపోతాడు. నా ఫ్రెండ్ హెల్ప్తో వీటన్నిటిని కలెక్ట్ చేశా. నేను దియ్య ఇల్లీగల్గా ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము పోలీస్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేం. దీన్ని మీరే హ్యాండిల్ చేయండి అని వసు అంటుంది. వాట్, రాజీవ్ ఇంతమందిని చంపాడా అని రిషి అంటాడు ఆ ఫైల్ చూస్తూ. అవును, తను చంపిన వాళ్ళందరూ కూడా దియాకి కనెక్ట్ అయిన వాళ్ళే. ఇక్కడ చూసారా, తిను దియాని ఒక పార్టీలో మీట్ అయ్యాడు. సంథింగ్ ఏదో దియాని మాటలతో ఇబ్బంది పెట్టాడు. అది అన్ఫార్చునేట్గా రాజీవ్ విన్నాడు. ఆ రోజు రాత్రి తర్వాత తను మిస్ అయిపోయాడు. తను ఏమయ్యాడో కూడా ఎవరికి తెలియదు. వాట్ అన్నట్టు చూసుకుంటారు మను రిషి ఒకళ్ళ వైపు ఒకళ్ళు. ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది అంటాడు రిషి. తను దియా క్లాస్మేట్. వాళ్ళిద్దరికీ ఒక ప్రాజెక్ట్ విషయంలో కొంచెం క్లాషెస్ వచ్చాయి. సో దానివల్ల దియా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆ ప్రాజెక్ట్ తనే ఒంటరిగా చేస్తూ రాజీవ్కి ఇవ్వాల్సిన టైంని తనకి ఇచ్చేది కాదు. దియా ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండడంతో రాజీవ్తో టైం స్పెండ్ చేయకపోవడం వల్ల తనకి కారణం ఆ అమ్మాయి అని తన్ని కూడా అలా తను చంపిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దియాతో ఏదో విధంగా కనెక్ట్ అయిన వాళ్ళే అంటుంది. సైకో అని శిరీష్ అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.